హలో నమస్తే అందరికి, నా పేరు పవన్. ఈరోజు బిగ్ బాస్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏంటి, బిగ్ బాస్ అయిపోయింది కదా, మళ్ళీ బిగ్ బాస్ అంటే ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, బిగ్ బాస్లో ఎవరెంత గెలుచుకున్నారు ఆ అమౌంట్, దాని గురించి మాట్లాడడానికి వచ్చామన్నమాట. ఎవరెంత సంపాదించుకున్నారు, ఎన్ని వారాలు ఉన్నారు, ఎంత వచ్చింది, అదంతా క్లియర్ కట్గా మాట్లాడుకొని చెప్పుకుంటూ వెళ్దాం. సో వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే కనుక, వాళ్ళు అమౌంట్ ఎలా మాట్లాడతారంటే, వాళ్ళు బయట వచ్చే పాపులారిటీ బట్టి అండ్ బయట వాళ్ళు సంపాదించే ఇన్కమ్ బట్టి వాళ్ళ రెమ్యునేషన్ మాట్లాడు లోపలికి తెచ్చుకుంటారు వాళ్ళని. సో వాళ్ళకి అమౌంట్ వచ్చే కానీ పర్ డే లెక్కిస్తారు అనమాట. సో బయట కూడా వాళ్ళు సంపాదించుకోవడం అలాగే ఉంటుంది. ఈవెంట్కి వెళ్ళినా ఏదైనా చేసినా పర్ డే లెక్క సంపాదించుకుంటారు. ఒక యూట్యూబర్స్ అయితే కనుక పర్ డే లెక్క వస్తాయి వాళ్ళకి, రోజుకి ఎన్ని వీడియోలు చేస్తే అలా అమౌంట్. యాక్టర్స్ అయితే కనుక పర్ డే లెక్క వేస్తారు అమౌంట్ కూడా. సో అలాగే బిగ్ బాస్ కూడా సేమ్ పర్ డే లెక్క కన్సిడర్ చేసి అమౌంట్ అనేది వాళ్ళ కెపాసిటీ బట్టి అమౌంట్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఆ అమౌంట్ ఎంతెంత అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చి వాటికి ఫస్ట్ ఎలిమినేట్ అయింది ఎవరు? బేబక్క. బేబక్కి అమౌంట్ ఎంత? వారానికి 25, రోజుకి 25,000 పర్ డేకి. సో నెలకు ఒక వారమే ఉన్నాం అంతే, ఒక 1 వీక్ ఉంది అంతే. సో 1,75,000 సంపాదించి వెళ్ళిపోయింది అనమాట. 1 వీక్ గల్లంత అనమాట గోవింద. సో 1,75,000 వచ్చింది ఆవిడకి. నెక్స్ట్ సెకండ్ వీక్ శేఖర్ భాష వెళ్ళిపోయాడు అనమాట. శేఖర్ భాష అయితే కనుక 2 వారాలు ఉన్నాడు. 2 వారాలకి 4,20,000 సంపాదించాడు. సో అభయ్ నవీన్ అయితే కనుక అతను యాక్చువల్గా అతను కూడా కొంచెం డిమాండ్ ఉంది కాబట్టి వీళ్ళు 25,000 ఇస్తే వీళ్ళకి మనోడికి 30,000 దాకా ఇచ్చారు. సో అభయ్ నవీన్ 30,000 పర్ డే అంటే కనుక 3 వారాలు ఉన్నాడు కాబట్టి 6,30,000 సంపాదించాడు. సో ఫోర్త్ సోనియా 4 వారాలు ఉంది. సో సోనియాకి వచ్చేసి సేమ్ యాజిటీస్గా ఇదే కాస్ట్ 30,000 పర్ డేకి. సో 30,000 పర్ డే అంటే కొంచెం 4 వారాలు ఉంది కాబట్టి 8,40,000 సంపాదించింది. ఆదిత్య కూడా ఆయన కొంచెం యాక్టర్ కాబట్టి అంతకుముందు ఫేమ్ ఉంది, కానీ కొంచెం ఫేడ్ అవుట్ అయితే అయిపోయాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం వీళ్ళకన్నా 30,000 కదా, వీళ్ళకి 35,000 పర్ డే. సో 35,000 ఆదిత్య గారికి 5 వారాలు ఉన్నాడు, 12,50,000 సంపాదించుకున్నాడు. సో నెక్స్ట్ నైనిక 5 వారాలు ఉంది. 5 వారాలకి ఎలిమినేట్ అయిపోయింది. సో 5 వారాలకి ఎంత సంపాదించుకుందంటే, నైనిక కూడా డీ షోలో చేస్తుంది కాబట్టి, డాన్సర్ కాబట్టి డాన్స్ షోలు చేసిన ఈవెంట్స్ కన్నా తను సంపాదించుకుంటుంది బయట. సో ఆ బేస్ మీద ఒక పర్ డే 25,000 లెక్క పర్ డేకి 5 వారాలు ఉంది కాబట్టి 8,75,000 సంపాదించుకుంది. సో నెక్స్ట్ కిరాక్ సీతకి ఆల్రెడీ తన యూట్యూబర్ షోలు కూడా చేస్తుంది, టీవీ షోలు కూడా చేస్తుంటుంది అండ్ యూట్యూబ్ సిరీస్ కూడా చేసింది, చాలా ఫేమస్. కిరాక్ సీత అనే ప్రోగ్రామ్ కూడా చేసింది టీవీలో. సో మరి అంత ఫేమ్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోలేదు కాబట్టి తనకు వచ్చి ఒక 20,000 ఇచ్చాడు పర్ డేకి. సో 6 వారాలు ఉంది కాబట్టి ఒక 9 లక్షలు అయితే కనుక వేసుకెళ్ళిపోయింది. 9 వారాలు ఉందంటే చాలా ఎక్కువ రావాలి, బట్ ఆ రెమ్యూనరేషన్ పర్ డే 20,000 కాబట్టి అంత తక్కువ 9 లక్షలే వచ్చింది. సో నాగమణికంట 7 వారాలు ఉన్నాడు. 7 వారాలకు గాను నాగమణికంట కూడా సేమ్, అతను కూడా సీరియల్ చేస్తుంటాడు, యూట్యూబ్ సిరీస్ చేస్తుంటాడు. సో అతనికి పర్ డేకి 20,000 చొప్పున 7 వారాలకి 10,50,000. మణికంట గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఎలా అంటే, నిజంగా మణికంట ఉంటే కనుక ఇంక ఎక్కువ అమౌంట్ తీసుకెళ్లే ఛాన్సెస్ హెవీగా కనపడుతుంది. తనంతరం తను వెళ్ళిపోయాడు కాబట్టి ఆ అమౌంట్తో వెళ్ళాడు, కానీ ఉంటే కనుక టాప్ 5 వరకు వచ్చే డెఫినెట్గా అంత డబల్ తీసుకెళ్లేవాడేమో, 20 లక్షల దాకా తీసుకెళ్లేవాడు. పాపం అతను బ్యాడ్ ఏంటో అతనంతగా అతను వెళ్ళిపోయాడు. సో 7 వారాలు కానీ 10,50,000 సంపాదించుకున్నాడు. బాగా వెనకేసుకున్నాడు. మెహబూబ్ ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చాడు మెహబూబ్. సో మెహబూబ్ ఒక 3 వారాలు ఉన్నాడు. సో పర్ డే అతను కూడా సిరీస్ చేస్తుంటాడు కాబట్టి పర్ డే 30,000 బాగా ఇచ్చారు అతను కూడా. సో ఆ 3 వారాలకు గాను 6,30,000 సంపాదించుకున్నాడు. వైల్డ్ కార్డ్కి వచ్చి త్వరగా వెళ్ళిపోయిన వాళ్ళు మనోడు ఒకడు ఫస్ట్. నెక్స్ట్ నైని పవని, ఆమె కూడా వైల్డ్ కార్డ్కి వచ్చింది. తను కూడా 4 వారాలు ఉంది. తనకి ఆ మెహబూబ్ గాను ఒక 25,000 ఎక్స్ట్రా అనమాట, 25,000. ఆమెకు 7 లక్షలు సంపాదించి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గంగవ్వ 5 వారాలు అయితే ఉంది. లాస్ట్ టైం కూడా వచ్చింది పాపం, మధ్యలో వెళ్ళిపోయడం జరిగింది. ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్ వచ్చింది తనకు, ఇప్పుడు కూడా మధ్యలో వెళ్ళిపోయింది తన హెల్త్ ఇష్యూస్ వల్ల. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తను వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో 5 వారాలకు గాను గంగవ్వ ఒక 8,70,000 అయితే బాగా సంపాదించుకుంది. బాగా సంపాదించుకుంది. తనకు కూడా చూడు ఎందుకున్న గంగవ్వకి పర్ డే 27,000 చూసావా. ఎందుకంత తెలుసా, వీళ్ళకి ఎవరికి అదేంటి నైనికకు కానీ, కిరాక్ సీతకు కానీ, మణికంఠకు కానీ, మెహబూబ్ ఇలా నైని పవని కానీ 25,000
కానీ ఇవాటికి 27,000. ఎందుకు తెలుసా? రీసెంట్గా గేమ్ చేంజర్లో కూడా వేసింది, చాలా సినిమాలు చేస్తుంది. సో అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని తనకి 27,000 అనేది ఇవ్వడం జరిగింది. సో 5 వారాలకు గాను 8,75,000 సంపాదించింది, బాగా సంపాదించింది. గుడ్, సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ హరితేజ. హరితేజ కూడా సేమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీయే. ఒక 5 వారాలు ఉంది, ఆవిడకు 30,000 పర్ డేకి 30,000, 10,50,000 సంపాదించుకుంది. పర్లేదు, వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి బాగా సంపాదించుకుంటూ వెళ్ళారు. నెక్స్ట్ యష్మి గౌడ. యష్మి గౌడ అయితే కనుక మామూలుగా లేదు, తన సీరియల్ యాక్టర్ కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చారు, 35,000 పర్ డే ఇచ్చారు. కానీ తన 9 వారాలు ఉంది, ఇంకో కొంచెం టాప్ 5 వరకు ఉండి ఇంకా ఎక్కువ డేస్ ఉంటే బాగా సంపాదించుకునేదేమో. ఆ 9 వారాలకు గాను ఎంత సంపాదించారు అనుకున్నావు? 29,40,000 సంపాదించింది యష్మి గౌడ. నెక్స్ట్ టేస్టీ తేజ కూడా మన యూట్యూబర్ కాబట్టి యూట్యూబ్ నుంచి ఫుల్ ఇన్కమ్ సంపాదించుకుంటాడు. సో అన్ని బ్రేక్ అయిపోయి లోపలికి తీసుకున్నారు కాబట్టి పర్ డే 30,000 సంపద అయితే ఇచ్చారు. సో టేస్టీ తేజకి 8 వారాలు అదేంటి 9 వారాలు అయితే ఉన్నాడు కాబట్టి 27,30,000 సంపాదించుకున్నాడు. 17 లక్షలు, సారీ 8 వారాలు ఉన్నాడు, 17 లక్షలు సంపాదించుకున్నాడు టేస్టీ తేజ. నెక్స్ట్ పృథ్వీ 9 వారాలు ఉన్నాడు. ఓకే, 9 వారాలు అంటే కనుక 30,000 పర్ డేకి పృథ్వీకి 27 లక్షలు సంపాదించుకున్నాడు. రోహిణి వచ్చేసి 9 వారాలు ఉంది, 35,000 పర్ డేకి. తను కూడా సినిమాలో చేస్తుంది కాబట్టి గట్టిగా తీసుకుంది రెమ్యునేషన్. సో పర్ డే 35,000 కాబట్టి తను 9 వారాలు ఉంది కాబట్టి 22 లక్షలు సంపాదించుకుంది. నెక్స్ట్ విష్ణుప్రియ అబ్బా, మామూలుగా సంపాదించదు ఆవిడ. పర్ డే ఉంటే టూ మచ్కి ఇచ్చారు. ఎంత అనుకున్నారు? టూ మచ్. వీళ్ళందరికన్నా హైయెస్ట్ పెయిడ్ ఎవరున్నారా అంటే విష్ణుప్రియ. పర్ డేకి 50,000. ఇంచుమించు విన్నర్ అమౌంట్ తీసేసుకుంది, 50 లక్షలు తీసుకుంది. అంటే నియర్లీ 1 lakh తక్కువ, 49 lakhs. 9 వారాలు ఉంది, 49 లక్షలు. అంటే 50 లక్షలు, నియర్లీ 50 lakhs విత్ కంపేర్ టు విన్నర్కి ఎంత వచ్చింది అంత వచ్చినట్టు సంపాదించింది. అంటే విన్నర్ ప్రైజ్ సపరేట్ ఉంటుంది అనుకోండి, అంత సంపాదించింది. చాలా హైయెస్ట్ పెయిడ్ ఈ అమ్మాయికి మన బిగ్ బాస్ ప్రజెంట్ సీజన్ 8లో. సో నెక్స్ట్ ఇంకా టాప్ 5 వెళ్ళారు కదా, వాళ్ళు ఎంత సంపాదించారు. అవినాష్ 10 వారాలు ఉన్నాడు, 10 వారాలకు గాను రోజుకి 40,000. అవినాష్ కూడా చాలా గట్టి అమౌంట్, ఎందుకంటే ఎవరిదో షోలు చేస్తుంటాడు, ఇంకా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి. సో అతను కూడా గట్టిగా రీచ్ అమౌంట్ 40,000. సో 10 వారాలకు గాను 28 లక్షలు సంపాదించుకున్నాడు, 28 lakhs సంపాదించుకున్నాడు. నెక్స్ట్ నబీలు 15 వారాలు ఉన్నాడు, 30,000 పర్ డే, ఒక 30,50,000 సంపాదించుకున్నాడు. ప్రేరణకు యష్మికి సేమ్ ఈక్వల్గా ఉంటుంది, 35,000 పర్ డే. సో ప్రేరణ కొంచెం 15 వారాలు ఎదుగు ఉంది కాబట్టి 36 లక్షలు సంపాదించుకుంది, 36,75,000 సంపాదించుకుంది. నెక్స్ట్ గౌతమ్ 10 వారాలు ఉన్నాడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి గ్యాట్ పోటీ ఇచ్చి అసలు మంచి అమౌంట్ తీసుకున్నాడు. వచ్చి తక్కువ రోజులు నుండి 10 వారాలు ఉన్నాడు, 21 lakhs సంపాదించుకున్నాడు వాళ్ళతో పాటు ఈక్వల్గా. ఇంకా నిఖిల్ హైయెస్ట్ పెయిడ్ ఎవరంటే వైల్డ్ కార్డ్ పక్కన పెడితే కనుక బిగ్ బాస్ సీజన్ 8లో విష్ణుప్రియ అండ్ నిఖిల్, వాళ్ళిద్దరికి 40,000 హైయెస్ట్ పెయిడ్ చేసింది వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరు లాస్ట్ వరకు వచ్చారు, విష్ణుప్రియ మధ్యలో వెళ్ళిపోయింది, లాస్ట్కి వచ్చి ఒక టాప్ 5 నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో 15 వారాలు ఉన్నాడు, 15 వారాలకు గాను 42 lakhs సంపాదించాడు, 42 lakhs. సో ఇక్కడ ఏంటంటే ఏం చెప్పాను, విష్ణుప్రియకి నిఖిల్ కదా ఎక్కువ ఇచ్చింది, నార్మల్గా ఉన్న వైట్ కార్డ్ కాకుండా. సో 15 వారాలకు గాను 42 lakhs సంపాదించాడు. సో 42 lakhs సంపాదించింది కాకుండా ప్రైజ్ మనీ కూడా వచ్చింది. ఆ ప్రైజ్ మనీ ఎంత అనుకున్నావు? 55 lakhs. సో 42 and 55 lakhs మొత్తం నియర్లీ 1 కోటి రూపాయలు గట్టుకెళ్ళిపోయాడు. 1 కోటి రూపాయలు అంటే విత్ కార్ కూడా ఉంది కాబట్టి కార్తో కంపేర్ చేసుకుంటే మొత్తం 97 లక్షలు విత్ ప్రైజ్ మనీ అండ్ 15 వారాల నుండి గెలుచుకున్నది అండ్ ప్రైజ్ మనీ 55 lakhs, మొత్తం 97 లక్షలు విత్ మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ అనమాట. సో ఇవన్నీ కంపేర్ చేస్తే కనుక మొత్తం 1 కోటి రూపాయలు అయితే మనడు సంకల పెట్టి వెళ్ళిపోయాడు అనమాట 15 వారాలు. అంటే వెళ్ళిపోవడం అంటే మామూలుగా వెళ్ళిపోలేదు, ప్రేక్షకుల మనసును దోచుకుని వెళ్ళాడు అనమాట. ఎందుకంటే గేమ్ కూడా చాలా బాగా ఆడాడు, తన మనసత్వం అందరికి నచ్చింది కాబట్టి ఓట్లేసి గెలిపించారు. సో ఇది ఇవాళ రెమ్యూనరేషన్ ఎంతంత తీసుకున్నారు 15 వారాలకు గాను, ఎవరైనా ఎన్ని వారాలు ఉన్నారు అదంతా లిస్ట్ అనమాట. సో ఈ వీడియో గురించి మీరే కూడా డెఫినెట్ కమెంట్ అయితే చేయండి. అంటే నేను ఇప్పుడుతో బిగ్ బాస్ అయిపోయింది కాబట్టి మళ్ళీ సీజన్ 9 వస్తుంది, దానికి అప్డేట్ ఇస్తూ ఉంటాను.
ఈలోపు నేను రివ్యూస్ అండ్ పొలిటికల్ గా ఏమైనా జరిగినా సరే, న్యూ అప్డేట్ ఏమైనా వచ్చినా సరే వాటి గురించి ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోలు చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్ గా లైక్ చేయండి. వాళ్ళ రెమ్యునేషన్ ఎంత, వాట్ తెలుసుకున్నారు కదా, దాని గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటాను. జై హింద్.